ఇంకా అలాగే ఉన్నారా జగన్ సార్? ఓటమిపై ఆత్మ పరిశీలన ఏది? ఆ అనుచర వర్గం చేసిన దానిపై విచారణ లేదా? ఇలాగైతే ఇంకా 5 ఏళ్లు కూడా కష్టమే. సుమతి శతకంలో చెప్పినట్లు వైసీపీ అధికారంలోకి రావడానికి చీమల్లా కార్యకర్తలు పనిచేస్తే అధికారం వచ్చిన తర్వాత అది పాముల పాలైందే. ఇప్పుడు గమనం తెలియక వైఎస్ జగన్ ఏకాకిగా మిగిలారు. ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం మీడియా ముందుకు వైఎస్ జగన్ వచ్చారు. ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో లక్షల కోట్లు లబ్ధి కలిగించాలని చెప్పుకొచ్చారు. వీళ్ల ఓట్లు ఏమయ్యాయని ఆయన ఆవేదనతో ప్రశ్నించారు. ఇంతమందికి మంచి జరిగేలా పాలన సాగించానని, ఆయన ఎందుకు ఓడిపోయానోని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయానికే పరిమితమైన అధికారాన్ని అనుభవించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలిసే అవకాశం లేదు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకు లేకపోయింది. చుట్టూ భజన బృందాలను పట్టుకుని పాగులాడికి ఇంతకంటే మంచి ఫలితాలు వస్తాయని ఆశించొద్దు. 5 ఏళ్ల తన ప్రభుత్వం ఎవరి పాలైందో ఆయన కోర్ టీంలో కీలక నాయకుడు ఇప్పుడు మీడియాతో చెప్తున్న వివరాలు వింటే తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ను బొమ్మని చేసి ఎవరెవరు పాలించారన్నది పచ్చ నిజం. పేరుకే జగన్ సీఎం. పాలనంతా సజ్జల రామకృష్ణ, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో 2-3 నాయకులు వారి వారసులే అధికారాన్ని చెలాయించారు. వీరంతా కలిసి ప్రభుత్వాన్ని వ్యాపార సంస్థగా భావించారు. దీన్ని అడ్డం పెట్టుకుని సంపాదనలో మునిగిపోయారు. 5 ఏళ్లకు మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందన్న సమయాన్ని మర్చిపోయారు. ముఖ్యమంత్రిగా తన పాలనపై జగన్ ఏనాడు సమీక్షించుకున్న పాపాన పోలేదు. నిజంగా మళ్లీ తన పార్టీ అధికారంలోకి రావనే ధ్యాస జగన్లో ఉంటే ఏ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలుసుకుని ఉండేవారు. మంత్రుల శాఖలపై అజమాయిషీ ఉండేది. వైసీపీ ప్రభుత్వ పనితీరు గమనిస్తే పాలన లేకుండా పోయింది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలా విరాజిల్లింది. 5 ఏళ్ల పాటు సంపాదన చూసుకుంటూ మురిసిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసాలు భరించారనే కనీస స్పృహ కూడా లేకుండా పోయింది. నిజంగా జగన్ పర్యవేక్షణకే ఉంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కుటుంబ అనుచర వర్గంతో నింపి ఉండేవారా? అలాగే చెవిరెడ్డి చెప్తున్నట్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ నేతలకు మైన్స్ కేటాయించేవారా? నగరంలో రోజాను ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ నామినేటెడ్ పదవులు, మైన్స్, ఇతర వ్యాపార ప్రయోజనాలను కలిగించేవారా? అలాగే రోజా కుటుంబానికి చెందిన మైన్స్ లైసెన్స్లను రద్దు చేసే పాపానికి ఒడిగట్టేవారా? అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియాను సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవరెడ్డికి అప్పగించేశారా? జగన్ వద్ద తన పలుకుబడిని సాకుగా చూపి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే ప్రయత్నాలు నిజం కాదా? అలాగే ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం ఇష్టానుసారంగా మైనింగ్ పాల్పడడం నిజం కాదా? అలాగే ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వైసీపీలో గ్రూపులను పెంచి పోషించి పార్టీని సర్వనాశనం చేయడం నిజం కాదా? ఇక నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే కోటరీ నాయకులు తమ వెంట ఉండేవారికి ఇష్టానుసారంగా కట్టబెట్టడం నిజం కాదా? గుర్రంపాటి దేవేంద్రరెడ్డికి అటవీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం ఏంటి? అలాగే మహిళా కమిషన్లో వాసిరెడ్డి పద్మ, జయశ్రీ లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన నియామకాల మాట ఏంటి? వ్యవసాయ సంబంధిత రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్ని ఎవరికిచ్చారో జగన్ ఒక్కరోజైనా చూసుకున్నారా? వైసీపీ అధికారంలోకి రావాలని తపన పడిన వాళ్ళని విస్మరించారన్నది వాస్తవం. విజయవాడలో లాబింగ్ చేసే నాయకులకు మాత్రం వైసీపీ ప్రభుత్వంలో ప్రయోజనాలు కలిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎవరైతే శ్రమించారో వాళ్ళందరూ అధికారం వచ్చిన తర్వాత ఏమైపోయారో తెలియదు. వైసీపీ ప్రభుత్వ అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి ఎవరెవరో తెరపైకి వచ్చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.